హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా చూడండి. ఇదైతే మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ఉంటే పొట్టు మినప్పప్పు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను 4 to 6 hours ముందు రోజే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత బాగా 3-4 times కడగాలి. మినపగుళ్ళు అయితే మాత్రం ఫస్టే కడిగి నానబెట్టుకోవాలి, ఎందుకంటే దాని మీద పౌడర్ వేస్తారు కదా నిలువ ఉండడానికి, అందుకోసమని. అదే పొట్టుపప్పు అయితే బాగా నానిన తర్వాత కడుక్కోవచ్చు. మినిమం 4 hours, వీలుంటే 6 hours నానబెట్టుకొని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో ఫస్ట్ ఎందుకు వాటర్ పోసానంటే అలా పోస్తే పిండి అతుక్కోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా మొత్తం పిండి పప్పు వేసేసి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ కొంచెం టెక్స్చర్ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మన ఇడ్లీ పిండిలాగా మెత్తగా అవ్వనియొద్దు, ఇట్లా మధ్యలో చూసుకుంటూ ఇట్లా కొంచెం మన వడ మిక్చర్ తెలుసు కదా మీకు, మరి గారెకున్నంత బరకగా కాకుండా ఇడ్లీ పిండి అంత మెత్తగా కాకుండా మీడియం సైజులో తీసుకోవాలన్నమాట. కొంచెం బరకగా ఉండేటట్టు మనకు క్రంచిగా రావాలి కదా, అందుకోసం వడ టెక్స్చర్ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇంకా పిండిని అయితే మొత్తం అసలు అయితే గ్రైండర్లో ఏ పిండి వేసినా సరే గ్రైండర్ తిరుగుతున్నప్పుడే తీస్తే నీట్గా వచ్చేస్తుంది. కానీ నేను వీడియో ఒక చేతితో తీస్తూ ఒక చేతితో పిండి తీస్తున్నా, ఇంకా అందుకని గ్రైండర్ ఆఫ్ చేసి తీసాను. ఇలా పిండి మొత్తం తీసేసుకోవాలి గిన్నెలోకి. అయితే తీసుకున్న తర్వాత దీంట్లో ఏం మిక్స్ చేయకూడదు, వెంటనే మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం. ఈ ముందు రోజు రుబ్బుకున్నట్లయితే, లేకపోతే మనకు టైం లేకపోతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఫస్ట్ లెగ్గానే ఇది బయట పెట్టేసి కొంచెం ఉప్పు, ఒక 2-3 స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసుకొని కలిపి పక్కకు పెట్టేస్తే మనం కొంచెం వెంటనే బ్రేక్ఫాస్ట్ టైంకి 2 hours 1 hour టైం ఉంటుంది కదా, ఆ లోపల కూలింగ్ పోతుంది, అదంతా మంచిగా పీల్చుకొని పొంగుతుంది అనమాట పిండి. పొంగిన తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా. ఇంకా కలిపిన తర్వాత ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేతి మీద వేసుకోవచ్చు ఈజీగా. వడలు అయితే చాలా బాగా వస్తాయి. కొంచెం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుంటూ వేస్తే చేతికి పిండి అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయి వడలు అయితే. చూడండి, లేదు అంటే ఆయిల్ పేపర్ మీద కానీ లేదంటే టీ జాలి మీద వేస్తారు చాలామంది. నేనైతే ఎక్కువ చేసినప్పుడు ఆయిల్ పేపర్ మీద ఒక వాయి వేసి అవి కాలేసరికి ఇంకో ఆయిల్ పేపర్ మీద ఇంకో వాయికి ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు కొన్నే వేస్తున్నా, అందుకని చేతి మీద చేస్తున్నా. చాలా ఈజీగా టేస్ట్గా వేసుకోవచ్చు. ఇంకా చూడండి, మొత్తం ఇలాగే ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకొని ఇలా మరీ హైలో పెట్టుకోకూడదు, ఎందుకంటే లోపల కాలదు మినప్పిండి కదా. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని తీసేసుకోవడమే. చూడండి, చుక్క ఆయిల్ కూడా పీల్చదు, ఎందుకంటే మనం పిండి రుబ్బుకొని కొద్దిసేపు మినిమం 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఆయిల్ అనేది అసలు పీల్చదు వడకి, అసలు ఆయిల్ కనిపించదు. చూడండి, తీస్తుంటేనే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది దాంట్లోకి, ఇంకా అసలు దాని వడకి ఆయిల్ అనేది ఉండదు. చూడండి, అసలు ఆయిలే కనిపించదు. చాలామంది మినప్పిండి అంటే ఆయిల్ పీల్చేస్తుందని భయపడతారు. గారెలు కానీ వడలు కానీ ఇలా మినప్పిండి రుబ్బుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే, టైం ఉంటే ముందు రోజు రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే గారెలకైతే నేను మార్నింగ్ రుబ్బుకొని అయినా సరే 1 hour ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ 1 hour బయట పెడితే కూలింగ్ పోతుంది. ఇంకా పక్కన అయితే ఇడ్లీ కూడా వేసుకున్నాం ఒక వాయి. ఇంకా అచ్చం వడలే తినలేము కదా, కొంచెం ఇడ్లీ కొంచెం వడలు వేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం ఇలాగే తీసేసుకోవచ్చు. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ వడ టిఫిన్ అనమాట ఇది ఈరోజు. దీంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ చేసా. చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవచ్చు కూడా మీరు ఒకసారి. వడ తుంపి చూస్తే పైన క్రంచీగా లోపల స్పాంజ్గా చాలా బాగా వస్తుంది. చూడండి, అస్సలు ఆయిలే అంటట్లేదు, ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అయినా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, లోపల కూడా బాగా పొంగి ఎంత బాగా ఉడికిపోయిందో. నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా, హెల్దీ అండ్ ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.